అవనిగడ్డ నియోజకవర్గం నుండి ఈ పెద్ద ఆయన సైకిల్ తొక్కుంటూ ఏకంగా కడప మహానాడుకు చేరుకున్నారు. ఆయన మాటలోనే తెలుసుకుందాం. పెద్ద చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు నుంచి అండి. 373 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు? 373. సైకిల్ తో మొన్న ఆదివారం నాడు బయలుదేరా. ఆదివారం నాడు రాత్రి బాపట్లలో ఉండ, సోమవారం నాడు రాత్రి ఒంగోలులో ఉండ, రాత్రి పామారులో ఉండ. ఇక్కడ పామారు, అక్కడి నుంచి బయలుదేరేది తెల్లారి. ఈ రోజుకి వచ్చా. 4 రోజులు టైం పట్టిందండి. నాకు పార్టీ అంటే అభిమానం, రావాలి మహానాడికి రావాలని. మా ఇంటికాడ మా పిల్లలు కానీ, మా అబ్బాయిలు కానీ, మా ఆటోళ్ళు కానీ ముందు వద్దన్నా కానీ తర్వాత వెళ్ళమని ప్రోత్సహించారు. మా పార్టీ నాయకుడు మండల ప్రెసిడెంట్ బండే శ్రీనివాసరావు గారు, ఆయన ఆధ్వర్యంలో, అవనిగడ్డ కూటమి తెలుగుదేశం వాళ్ళ ఆధ్వర్యంలో వచ్చానండి. ప్రొటెక్షన్ ఏమి లేదు, సరదాగా రావాలనుకున్నాను. నా వయసు 62 ఏళ్ళు. 62 ఏళ్ళలో సైకిల్ దొక్కుంటూ ఎంత దూరం వచ్చారంటే చిన్న విషయం కాదు. ఏం కావాలనుకుంటున్నారు మహానాడులో? సీఎం గారిని కలవాలనే ఉంది మరి. సీఎం గారిని కలవాలని ఉంది మరి. మన పోటోడికి అవకాశం ఇస్తాడో ఎవడో తెలియదు. అయినా రాయలసీమ వచ్చినప్పుడు ఏమైనా భయపడ్డారా? ఆ రాయలసీమ అంటే ఆ ఎదరికి వచ్చినాక, కొన్నబోలు వచ్చినాక వైఎస్ఆర్ వాళ్ళు ఏదో సంబరం ఏదో జరుగుతుంది. దొడ్డు నుంచి ఒక్కసారి బయటకు వచ్చేసారు మొన్న. మొన్న ఆదివారం నాడు వచ్చి జెండాలు ఎక్కడికే ఇది రాముడు అన్నారు. అయినా నేను దడాలా వచ్చేసా. వాళ్ళతో గొడవెంతులని వచ్చేసా. భయపడలా. అక్కడ వాళ్ళ తిరణాలు అవ్వాల కొనబోలు. రామారావు గారి మహానాడు చూసారా? చూసామండి. ఈ మహానాడు ఎప్పుడైనా చూసారా? ఈ మహానాడు ఇదే వస్తామండి. ఆ మహానాడు బాగానే ఉండేది, అంతకంటే బాగుంది అనుకుంటున్నారు. ఇప్పుడు లోకేష్ గారు బాగా చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారండి. పోలవరం పూర్తవుతుంది, రైతులకు ఇబ్బంది లేదు. అమరావతి జరుగుతుంది వేగంగా. అన్ని పనులు పింఛన్లు ఇస్తున్నాడు. నాకైతే పింఛన్ లేదు, ఇంకా రాస్తారని అనుకుంటున్నాను. అదండి. రామారావు గారి గురించి ఈ రోజు ఆయన జయంతి కదా, 102వ జయంతి. ఆయన గురించి మీకు తెలిసిన విషయం? ఆయన మహానుభావుడు అండి. ఆయన ఏ సినిమా తీసినా, ఏది చేసినా దేవుడు అంటాడు. ఆయన కృష్ణుడు వేసినా, రాముడు వేసినా దేవుడు అంటే ఎవరు? ఆయనే. ఇడిగా మనం చూడలేదు ఎవరిని. అట్టడు ఆయన. ఆయన పెచ్చండి. రామారావు సినిమాలు అంటే అసలు వదలను. ఆయన ఏంటి, ఎన్టీఆర్ ఏంటి, బాలకృష్ణ ఏంటి, సినిమాలు ఎవరు వదలను నేను. టీడీపీకి. ఫస్ట్ కమ్యూనిస్టు, తర్వాత చంద్రబాబు ఎన్టీఆర్ వచ్చినాక ఎన్టీఆర్కి. 82లో పార్టీ పెట్టాడు, 83లోను. అప్పటి నుంచి ఆయనకి. మా ఏరియా వచ్చాడండి. హైదరాబాద్ వెళ్ళినాం ఒక మీటింగ్కి, మహానాడు పెట్టినప్పుడు. లారీలు వేసుకెళ్ళాం కోడూరు నుంచి. లారీల మీద వెళ్ళాం. ఆయన ప్రసంగం ఆయన దారికి ఎవరో చాలరు. ఈ సంవత్సరం పాలనలో ఈ ప్రభుత్వం ఎలా ఉంది? ఈ సంవత్సరం వచ్చే కానీ పాలన బాగుందండి. గ్యాస్ బండ్లు ఇస్తున్నాడు, పింఛన్లు పెంచాడు, అమ్మఒడి కాడ వేస్తానంటున్నాడు, రైతు భరోసా వదులుతున్నాడు. అన్నీ ఒక తడ చేయాలని చేయలేరు కండి ఎవరైనా. ఆ నిదానికి చేసుకొస్తున్నాడు. ఊరు పట్టాలి. అది లోపాలు ఏం లేదండి. మాకు రోడ్ లేదండి. ఇప్పుడు 5-6 ఏళ్ళ బట్టి రోడ్ లేదు. ఆ రోడ్డు వేసాడు ఈయన రాగానే మొన్న. కోడూరుకి అసలు రోడ్ లేదు, ఆ రోడ్డు వేసాడు మొన్న. అభివృద్ధి చెందుతుందండి బాగాను. ఫ్యాక్టరీలు వస్తున్నాయి, యువకులకు ఉద్యోగాలు వస్తాయి. డిఎస్పీ వదిలాడు కదా, అన్నీ జరుగుతాయి. అది కాకపోతే మనకు వస్తున్నాయి, రాలేదని బాధపడకూడదు. మాకు పింఛన్ రావాలి, నిదానం వస్తుంది అనుకోండి. అన్నీ మనకు రావాలని లేదు. ముందు రాష్ట్రం బాగుంటే అంతే చాలు. జగన్ గారి పాలన ఎలా ఉంది? ఏం చెప్తా, అట్ట బాగోమంటే పోయింది. 11కి పోయింది, 153 నుంచి. బాగుంటే బాగానే ఉండేదిగా. కట్లు, కాపురాలు, దెబ్బలాట్లు, తగాదాలు అయ్యి ఏమైనా మాట్లాడితే టేస్ట్లో పెడతాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.